వెల్కమ్ టు అంబిగోస్ 21st సెంచరీ ఐఏఎస్. సో హిందూ న్యూస్ పేపర్తో పాటు ఇతర ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో వచ్చిన ముఖ్యమైన అంశాలను మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో భాగంగా మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ టు బి మోర్ డెమోక్రటిక్ అని మనకు ఒక వ్యాఖ్య వచ్చినది. సో యునైటెడ్ నేషన్స్ నీడ్స్ టు బి మోర్ డెమోక్రటిక్ అండ్ రిప్రజెంటేటివ్ అంటే ఐక్యరాజ్య సమితి అనేది మరింత ప్రజాస్వామ్యంగా ఉండాలి, రైట్. అదేవిధంగా మరింత ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఐక్యరాజ్య సమితి అనేది మనకు మరింత ప్రజాస్వామ్యబద్ధంగా రైట్, మరింత డెమోక్రటిక్గా మరింత ప్రాతినిధ్యంగా ఉండాలి అని అంటున్నాడు. ఎవరన్నారు ఈ వ్యాఖ్య? రాజ్నాథ్ సింగ్ అన్నారు. మనకి ఎగ్జామినేషన్లో ఈ వ్యాఖ్య చేసింది ఎవరు? ఏ శాఖ మంత్రి? ఇలాంటివి ఏమీ అడగరు. బట్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? సో ఈయన ఏమంటున్నాడు? మరింత ప్రజాస్వామ్యంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంగా చాలా తక్కువగా ఉందని, మరింత ప్రాతినిధ్యంగా ఉండాలని అంటున్నాడు. ఇప్పుడు ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఏ అంగాన్ని ఉద్దేశించి, ఏ ఆర్గాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశాడు అని అంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురించి వ్యాఖ్య చేశాడు. అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే మనకు ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు ఉంటాయన్నమాట. జనరల్ అసెంబ్లీ, యుఎన్ఎస్సి, ఇకోసాక్, అండ్ అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ నెక్స్ట్ మనకు సెక్రటరియట్ అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చెప్పి 6 అంగాలు ఉంటాయి. అందులో యుఎన్ఎస్సి గురించి ఈ వ్యాఖ్య చేశాడు మనకు రాజ్నాథ్ సింగ్ గారు. సో వ్యాఖ్య చేసిన వ్యక్తిని, వ్యాఖ్యను విస్మరిస్తే దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వై యుఎన్ఎస్సి ఈస్ కన్సిడర్డ్ ఈస్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనేది ఒక శక్తివంతమైన వ్యవస్థగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా దీన్ని గుర్తిస్తారంటున్నాడు. ఎందుకు గుర్తిస్తారు? రైట్. సో దీనికి సంబంధించి ఏ యాస్పిరెంట్ని అడిగినా సరే, రైట్, ఏ యాస్పిరెంట్ని అడిగినా కూడా వారు ఒకే ఒక ఆన్సర్ ఇస్తారు. సో అది ఏం ఆన్సర్ అని అంటే, ఇక్కడ వీటో అధికారం ఉంటుంది కొన్ని దేశాలకు, అందుకు ఇది పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అని అంటాడు. అరే వీటో అధికారం ఉంటే ఆ దేశాలు పవర్ఫుల్ అవుతాయి. ఏ విధంగా యుఎన్ఎస్సి పవర్ఫుల్ అవుతుంది? సో మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి ఉన్నది, భద్రతా మండలి అని చెప్పి. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ, ఆర్గనైజేషన్ అంటున్నాడు. ఎన్ని ఉన్నాయంటున్నాడు? దీంట్లో 5+10 కంట్రీస్ ఉన్నాయి. 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు అయితే 10 దేశాలు మనకు తాత్కాలికంగా ఎన్నిక అవుతూ ఉంటాయి. పీరియాడికల్గా ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం 5 కొత్త దేశాలు పోతాయి, 5 కొత్త దేశాలు వస్తాయి. ఇవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ 5 దేశాలు ఏవి అనంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఈ 5 దేశాలు. ఇప్పుడు ఈ యుఎన్ఎస్సి ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్, అత్యంత శక్తివంతమైంది. ఎందుకనంటే ఈ దేశాలకు వీటో పవర్ ఉంది అని చెప్తారు ఆన్సర్ చాలామంది ఆస్పిరెంట్స్, అందులో మీరు కూడా ఉండొచ్చు. అయితే వీటో అధికారం ఉంటే ఈ దేశాలు పవర్ఫుల్ అవుతాయి, కానీ ఇది వీక్ అయిపోతుంది కదా. సో ఇవి బలంగా అవుతున్నాయి. మొత్తం వ్యవస్థ బలంగా ఉండాలి అంటే అందరికీ సమానాధికారాలు ఉంటే అప్పుడు వ్యవస్థ బలమవుతుంది. కొందరికే ఎక్కువ అధికారాలు ఉంటే వ్యవస్థ బలహీనమవుతుంది. ప్రత్యేక అధికారాలు కలిగిన వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు. వాళ్ళు చలామణిలోకి వస్తారు. ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. మరి ఇట్లా ప్రత్యేక అధికారాలు ఉన్నా సరే ఎందుకు ఇది శక్తివంతమైన ఆర్గాన్ అని అంటున్నాం? ఎగ్జాంపుల్ మీకు కారణం చెప్తాను. ఆ కారణం ఏంటంటే, మనకు ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఆర్గాన్ బైండింగ్ రెజల్యూషన్స్ పాస్ చేయగలదు. బైండింగ్ రెజల్యూషన్స్ అంటే కట్టుబడి ఉండే తీర్మానాలు. సో కట్టుబడి ఉండే తీర్మానాలు అంటే ఏంటి? అంటే ఏం లేదు. సో మనకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది అనుకోండి, ఆ తీర్మానము అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు.
అది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మొన్న రష్యాకు వ్యతిరేకంగా ఒక తీర్మానం అనేది ఆమోదం పొందింది. రష్యా వెంటనే ఉక్రెయిన్ నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలి అని చెప్పి సారాంశం. ఉపసంహరించుకుందా? లేదు. ఎందుకంటే సర్వప్రతినిధి సభలో లేదా సాధారణ సభలో ఆమోదించే తీర్మానాలు అవి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. యోగా డే జూన్ 21న అంతర్జాతీయ యోగా రోజుగా జరుపుకోవాలని చెప్పి ఇంకొక వారం 10 రోజులు ఉంది మనకు యోగా డే. సో ఈరోజు 14 అంటే ఇంకొక వారం రోజులు ఉన్నది. యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి తీర్మానం చేసింది. మరి అందరు చేస్తున్నారా యోగా అంటే కొందరు మాత్రమే చేస్తారు. ఆ చేసే కొందరు ప్రపంచ జనాభాలో 1% కూడా ఉండరన్నది తెలిసింది. ఆ విధంగా సర్వప్రతినిధి సభలో ఆమోదం పొందే తీర్మానం పాటించినా పాటించకపోయినా పెద్దగా తేడా ఉండదు. కానీ భద్రతా మండలిలో ఆమోదించే కొన్ని తీర్మానాలు సభ్య దేశాలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని తీర్మానాలు కాదు, అది గుర్తించాలి మీరు. అన్ని తీర్మానాలు కాదు, అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు బైండింగ్ అని చెప్పి. అది ఆమోదం పొందితే అన్ని దేశాలు తప్పక పాటించాల్సింది, రైట్? బైండింగ్ ఇన్ నేచర్ అంటారనమాట. కట్టుబడి ఉండాల్సిన తీర్మానాలు. ఆ విధంగా కట్టుబడి ఉండేలా తీర్మానాలను ఆమోదించగల ఏకైక శక్తివంతమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఉందా అంటే యుఎన్ఓకి సంబంధించి అంటే యుఎన్ఎస్సి, ఓకే, భద్రతా మండలి. సో ఈ విధంగా మనం అక్కడ చెప్పుకున్న మొదటి క్వశ్చన్కు ఇది ఆన్సర్ అనమాట. రేపు పొద్దున మనకి ఎగ్జామినేషన్లో కింది వాన్లో సరైనవేవి అని చెప్పి ఇస్తాడు మనకి. ఏమని? 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ బాగా పెరిగింది మనకు, కింది వాన్లో సరైనవేవి అని చెప్పి, లేదా కింది వాక్యాలను పరిశీలించండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి. సో ఇందులో మనం ఏం చెప్తున్నాం? సో రైట్, యుఎన్ఎస్సి వీటో అధికారం ఉంది కాబట్టి ఇది శక్తివంతమైంది, కట్టుబడి ఉండేలా తీర్మానాలు చేయగలదు. ఇది ఆమోదించే ప్రతిదీ కట్టుబడి ఉండాలి అంటాడు. అది తప్పు స్టేట్మెంట్. మళ్ళీ ఇది ఆమోదించే ప్రతిదీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కట్టుబడి ఉండాలి అని తీర్మానంలో ఒక ప్రొవిజన్ పెడితే అప్పుడు దానికి కట్టుబడి ఉండాలి, రైట్? సో ఇది మొదటి క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, విచ్ కంట్రీస్ ఆర్ పర్మనెంట్ ఇన్ యుఎన్ఎస్ఏ? శాశ్వత సభ్య దేశాలు ఇంతకుముందు రాసి చూపించినాను మీకు. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా శాశ్వత సభ్య దేశాలు. విచ్ గ్రూప్ ఫార్మ్డ్ టు మ్యూచువల్ హెల్ప్ ఇన్ గెట్టింగ్ పర్మనెంట్ మెంబర్షిప్? అయితే సో మీకు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య ఇక్కడ అప్లికబిలిటీ ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం లేదు. సో కాబట్టి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా, ఇది మరింత ప్రాతినిధ్యంగా ఉండాలి, మోర్ రిప్రజెంటేటివ్, అంటే ఎక్కువ శాశ్వత సభ్య దేశాలు ఉండాలి, ఇంకా ఎక్కువ తాత్కాలిక సభ్య దేశాలు ఉండాలి అని అంటున్నాడు ఆయన. మరి అయితే శాశ్వత సభ్యత్వం మాకు కావాలి అని డిమాండ్ చేస్తున్న దేశాలు ఏమేమి ఉన్నాయి? సో చాలా దేశాలు మనకు శాశ్వత సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏ దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అని అంటే మనకు రైట్, సో మనకు శాశ్వత సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తున్న దేశాలు వచ్చేసి, ఒకటి ఇండియా ఉన్నది, ప్రపంచంలోనే జనాభా పరంగా అగ్రస్థానంలోకి రానున్న దేశం. ఈ సంవత్సరం జూన్ కల్లా ప్రపంచంలోనే మొదటి ప్లేస్లో ఉంటుంది అని అంటున్నారు. భారతదేశం జనాభా పరంగా చైనాను అధిగమిస్తుందని చెప్పి యుఎన్ఓ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉన్నది ఈ విషయం. నెక్స్ట్ జపాన్ దేశం ఈ ప్రపంచంలో అణ్వాయుధాల దాడికి బలి అయిన ఏకైక దేశము, ప్రపంచంలోనే విక్టిమ్, ఇది ఫస్ట్ విక్టిమ్ ఫర్ ద న్యూక్లియర్ వెపన్స్. అందుకే మనకు రీసెంట్గా G7 సమావేశము హిరోషిమాలో కండక్ట్ చేసినారు. సో హిరోషిమా ఈ ప్రపంచంలోనే అణ్వాయుధాలకు బలైన మొట్టమొదటి నగరం. ప్రస్తుత జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ఆ ప్రాంతానికి చెందినవాడే. మూడోది వచ్చేసి మనకు జర్మనీ. మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో మమ్మల్ని బలిపశువులుగా చేసినారు, సో విక్టిమ్స్ చేసినారు అని చెప్పి వాదన చెప్తా ఉన్నది. నాలుగవ దేశము బ్రెజిల్ దేశము. సో దక్షిణ అమెరికా ఖండంలో ఏ దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేదు, మరి కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ విధంగా ఈ 4 దేశాలు ప్రధానంగా మాకు శాశ్వత సభ్యత్వం కావాలి అని డిమాండ్ చేస్తున్న దేశాలు. అందుకే ఒక దేశం ఇంకొక దేశాన్ని సహకరించుకోవడం కోసం G4 అనే ఒక కూటమిగా ఏర్పడినాయి. సో G4 కూటమి ఎందుకు ఏర్పాటైంది అని చెప్పాడు అడుగుతాడు. మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, మ్యూచువల్లీ హెల్ప్ చేసుకోవడం కోసం G4 అనేది ఏర్పడింది. మరి ఈ G4 అనేది ఏ దేశాలు ఉంటాయని చెప్పి కూడా అడిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా మనకి ఇది వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు
హౌ మెనీ టైమ్స్ ఇండియా వాజ్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి, ఎన్నిసార్లు ఈ భద్రతా మండలిలో భారతదేశం ఎన్నిసార్లు మనకు తాత్కాలిక సభ్యత్వాన్ని పొందింది అని అడుగుతున్నాడు. మరి ఎన్నిసార్లు పొందింది భారతదేశము తాత్కాలిక సభ్యత్వాన్ని ఇప్పటి వరకు అనంటే మనకు 8 సార్లు పొందింది, 8 సార్లు పొందింది. సో ఆ సంవత్సరాలు ఏవేవి అని అడుగుతాడు. ఫస్ట్ 1950 అంటే 50లో పొందింటే 51లో కూడా ఉంటుందన్నమాట. సభ్యత్వం కలిగి ఉన్న సంవత్సరాలు 16 సంవత్సరాలు, సభ్యత్వం పొందినది 8 సార్లు. నెక్స్ట్ తర్వాత 1967లో పొందింది అంటే 68లో కూడా ఉంటుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకు 1972లో పొందింది, 73లో కూడా ఉంటుంది, 1977లో పొందింది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకు 1984, నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి 1991, నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి 2011, 8 వచ్చేసి 2021. ఈ విధంగా ఎప్పుడు కానీ ఇందులో నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ జనవరి ఒక సంవత్సరంలో జనవరి 1 నాడు స్టార్ట్ అయితే తర్వాతి సంవత్సరంలో డిసెంబర్ 31న ముగుస్తుంది. పూర్తిగా 2 సంవత్సరాలు ఉంటాయన్నమాట సభ్యత్వాన్ని కలిగి. సో ఈ విధంగా భారత్ ఇప్పటి వరకు 8 సార్లు సభ్యత్వాన్ని పొందింది భద్రతా మండలిలో. రైట్. నెక్స్ట్, విచ్ కంట్రీ యూజ్డ్ వీటో పవర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్, అతి ఎక్కువ సార్లు వీటో అధికారాన్ని వినియోగించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. సో రష్యా దేశము అత్యధిక సార్లు వీటో అధికారాన్ని వినియోగించింది. రష్యా తర్వాత ఎవరు వినియోగించినారు అంటే యుఎస్ఏ వినియోగించింది. యుఎస్ఏ తర్వాత ఎవరు వినియోగించినారు అని అంటే మనకు ఓకే ఫస్ట్ రష్యా, తర్వాత యుఎస్ఏ, తర్వాత యూకే, తర్వాత మనకు ఓకే చైనా, ఓకే తర్వాత మనకు చైనా వినియోగించింది, తర్వాత మనకు ఫ్రాన్స్. ఈ విధంగా మనకు వీటో అధికారాన్ని ఉపయోగించిన సంఖ్య ఆధారంగా ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అమర్చండి అన్నప్పుడు ఈ విధంగా అమర్చాలి. సుమారుగా రష్యా 122 టైమ్స్, యుఎస్ఏ సుమారుగా 82 టైమ్స్, యూకే 29 టైమ్స్, చైనా 17 టైమ్స్, ఫ్రాన్స్ ఓకే మనకు 16 టైమ్స్. రైట్. సో ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా వినియోగిస్తే మారిపోతుంది. సో ఈ విధంగా బట్ ఈ ట్రెండ్ని గుర్తుంచుకోండి. ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పి అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. రష్యా, యుఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్ దేశాలు. అతి తక్కువ సార్లు ఉపయోగించింది ఫ్రాన్స్, అతి ఎక్కువ సార్లు ఉపయోగించింది రష్యా. ఇది మనకు ఆర్డర్. రైట్. సో ఈ విధంగా మనకి ఈ అంశం నుంచి క్వశ్చన్స్ అనేవి రావచ్చు. రైట్. సో మరి మనకు జనరల్ ఎస్ఏ గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏలో కూడా దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రస్తుతం పెరుగుతున్న ప్రభ లేదా భారత్ పాత్ర అని చెప్పి అడిగితే G4 గురించి రాయొచ్చు. G4కి అత్యంత కీలకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. భారత్కు మద్దతు ఇస్తున్న దేశాలన్నీ ఒక గ్రూప్స్ని వెళ్ళి కన్విన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారికోమ్ అని కరేబియన్ కమ్యూనిటీ ఉన్నది. నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్య ఉంటుంది కరేబియన్ కమ్యూనిటీ. ఆ కరేబియన్ కమ్యూనిటీని కన్విన్స్ చేసింది భారతదేశం మద్దతు ఇవ్వండి అని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి. సో వాళ్ళు కూడా అంగీకరించినారు. చాలా గ్రూప్స్ని ఇండియా మరి అంగీకరింపజేసింది. రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 6000 సిటిజన్స్ కిల్డ్ ఆఫ్టర్ మయన్మార్ కూప్ అని చెప్పి మనకు ఒక నివేదిక వెలువడింది. ఓస్లో కేంద్రంగా పనిచేసే ఒక పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అనంటే మనకు మయన్మార్ దేశంలో సో ఇక్కడ మనకు మయన్మార్ దేశం ఉన్నది మిలిటరీ కూప్ జరిగిన తర్వాత అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఒక మిలిటరీ లేదా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నది. సో ఈ విధంగా అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం రైట్, ఈ సైన్యం 6000 మంది పౌరులను ఇప్పటివరకు చంపేసింది అని చెప్పి చెప్తున్నది. మరి మయన్మార్లో ఆంగ్ సన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వము మనకు అధికారాన్ని ఒకప్పుడు చేజిక్కించుకొని ఉండింది. సో అంటే ఎన్నికల్లో అయితే జుంటా మిలిటరీ నాయకుడు అనమాట ఈ ప్రభుత్వాన్ని కొలిసి ఈమెను కూడా జైల్లో నిర్బంధించి వివిధ చట్టాలు లైక్ కరోనా సమయంలో లైక్ మాస్క్ ధరించలేదని చెప్పి సరిగ్గా ప్రమాణాలు పాటించలేదు కరోనా నిబంధనలు అని చెప్పి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ రకరకాల ఆరోపణలను వారిపై నెట్టి ఈ ప్రస్తుతం అయితే వివిధ చట్టాల కింద అరెస్ట్ చేసి అంటే న్యాయ వ్యవస్థ ద్వారానే జైల్లో నిర్బంధించినారు. సో ఆ విధంగా అప్పటి నుంచి
మనకు ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఆ దేశంలో విపరీతంగా జరుగుతుందని చెప్పి మనకు ఆరోపణ. మరి ఇంకా దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? విచ్ ఇండియన్ స్టేట్స్ షేర్ బార్డర్ విత్ ద మయన్మార్? మయన్మార్ దేశంతో భారతదేశంలో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడు. మరి ఏ రాష్ట్రాలు కలిగి ఉంటాయి? రైట్, మనకు అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రము, నాగాల్యాండ్ అనే రాష్ట్రము, మణిపూర్ అనే రాష్ట్రము, మిజోరం అనే రాష్ట్రం. ఏదైనా భారత్కు చుట్టుపక్కల ఉండే దేశం వార్తల్లో ఉంటే ఆ దేశానికి భారతదేశానికి జోగ్రఫికల్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. రైట్, మరి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది మయన్మార్కు? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. మరి ఏ రాష్ట్రానికి అతి పొడవైన సరిహద్దు ఉన్నది మయన్మార్ తోటి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా చైనాతో కూడా సరిహద్దు ఉందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, మరి ఓకే, ఇన్ రీసెంట్ టైమ్స్ విచ్ ఆపరేషన్ వాస్ కండక్టెడ్ బై ఇండియా విత్ రెస్పెక్ట్ టు మయన్మార్? మయన్మార్కు సంబంధించి భారతదేశం ఏ ఆపరేషన్ కండక్ట్ చేసిందంటే, నిజానికి మయన్మార్ దేశంలో ఇటీవలే మోచా అనే ఒక తుఫాను వచ్చింది. మోచా అనే తుఫాన్. మరి మోచా అనే ఈ తుఫానుకి పేరు పెట్టింది యెమెన్ అనే దేశం పేరు పెట్టింది. మోచా అనే ఈ తుఫాను రైట్ లైక్ ఇది విజృంభించిన నేపథ్యంలో భారతదేశము మయన్మార్లో ఒక సహాయ కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్ కరుణ పేరుతో రైట్, ఈ విధంగా ఇది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యుఎన్ రిపోర్ట్ ఆన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ఆఫ్ ఆర్మ్స్ టు మయన్మార్? మయన్మార్కు ఆయుధాల అమ్మకానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఇటీవలే ఒక నివేదిక విడుదల చేసింది. దీంట్లో ఇండియా గురించి ఏం పేర్కొందంటే, సుమారు 460+ కోట్ల వ్యాపారం భారతదేశము మయన్మార్తో చేసింది. అంటే మనం ఆయుధాలు అమ్మినాం, ఆల్మోస్ట్ 460 crore అమౌంట్ ఉంది. సో అంటే ఇలా మానవ హక్కుల, ఇక్కడ ఆయుధాలు కొనుక్కున్న మయన్మార్ అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది అని నివేదిక. రైట్, సో అంటే యుఎన్ఓ ఏమంటుంది? మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఒక డెత్ ట్రేడ్గా దీన్ని అభివర్ణించింది, మృతి వాణిజ్యంగా దీన్ని అభివర్ణించింది. అంటే భారత్ పట్ల ఒక నెగిటివ్ రిపోర్ట్గా చెప్పుకోవచ్చు మనము. సో అంతర్జాతీయ సంబంధాల్లో ఎస్ఏ రైటింగ్లో ఎక్కడైనా మన పైన ఉండే మచ్చలు ఇట్లాంటివి ఉంటాయి, వీటిని ఓకే మనం రాకుండా చూసుకోవాలి అన్న యాంగిల్లో కూడా రాయవచ్చు. సో ఏమనన్నాడు? 460 కోట్ల దాదాపుగా వ్యాపారం ఆయుధాల అమ్మింది భారతదేశం మయన్మార్కు. ఈ ఆయుధాలతోటి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. కాబట్టి ఇది ఒక డెత్ ట్రేడ్గా వివరించబడింది. రైట్, సో ఈ విధంగా ఇది కూడా వార్తలో. నెక్స్ట్, వై గాంబియా అప్రోచ్ టు ఐసీజే అగెన్స్ట్ మయన్మార్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గాంబియా ఎందుకు ఫిర్యాదు చేసింది అంటున్నాడు. సో మయన్మార్ దేశంలో రోహింగ్యాలు అని చెప్పి ఒక సామాజిక వర్గం ఉంది. సో వీళ్ళు రాఖైన్ అనే ఒక రాష్ట్రం, ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు. రాఖైన్, RAKHIN, కొంతమంది రాఖిని అని కూడా అంటారు, బట్ రాఖైన్గా చెప్పుకోవాలి. ఈ రాఖైన్ అనే ఈ రాష్ట్రంలో రోహింగ్యాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళపైన ఊచకోతకు పాల్పడిందని చెప్పి ఆరోపణ. అంటే నిజాన్ని చెప్పాలంటే కొంత హత్యాకాండకు పాల్పడిన మాట వాస్తవమే. విచిత్రం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. అంటే అక్కడ ప్రజలు ఎన్నుకున్న ఎవరైతే నోబెల్ శాంతి బహుమతిని పొందిన లైక్ ఆంగ్ సాన్ సూకీ పదవిలో ఉన్నప్పుడే వాళ్ళపైన ఈ దాడి జరిగిందని చెప్పి, అందుకే చాలామంది ఈ ఎవరైతే ఆంగ్ సాన్ సూకీ ఉన్నారో ఆమెకి ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆ యూనివర్సిటీ ఇచ్చిన అత్యున్నత పురస్కారాన్ని తీసేసుకుంది వెనక్కి. ఎందుకనంటే ఒకవైపు రోహింగ్యా అనే ఒక సామాజిక వర్గం పైన వివక్ష పూరితంగా దాడులు జరుగుతుంటే హత్య జరుగుతుంటే ప్రజాస్వామ్యం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడిన ఆంగ్ సాన్ సూకీ ఏం చేస్తున్నారు, కాబట్టి ఆమె ఇందులో పాత్రను కలిగి ఉన్నారు, అధికారంలో ఉండి కూడా అడ్డుకోలేకపోతున్నారని చెప్పి ఆమెకి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకున్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి ఏం తీసుకోలేదు. సో ఈ విధంగా మనకు రోహింగ్యాలు దాడికి గురైనారు. సో ఇది ఒక ఊచకోత, రైట్, ఇది ఒక జీనోసైడ్ అంటారు ఇంగ్లీష్లో, జీనోసైడ్. కాబట్టి దీనిపైన విచారణ చేయండి అని చెప్పి గాంబియా ఐసీజేలో కంప్లైంట్ చేసింది. మయన్మార్ ఏమంటుంది? మయన్మార్ మా పైన ఫిర్యాదు చేసే హక్కు గాంబియాకు లేదు అని చెప్పి వాదన తెచ్చింది. సో ఏమేమి చెప్పింది అంటే, పాయింట్ నెంబర్ 1, సో ఇది ప్రభావిత దేశాల్లో కానే కాదు. సో మేము రోహింగ్యాలపైన దాడి జరగదు తర్వాత సంగతి. ఇది ఏ మాత్రంగానూ గాంబియా పైన దాడి జరగలేదు. సో విక్టిమ్ కాని దేశం ఫిర్యాదు చేయకూడదు. జీనోసైడ్
ప్రకారం జీనోసైడ్ అంటే ఈ జీనోసైడ్ అని చెప్పి ఒక కన్వెన్షన్ అనమాట. ఈ కన్వెన్షన్ ప్రకారం ఫిర్యాదు చేసే అర్హత లేదు గాంబియాకు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేసినప్పుడే ఈ జీనోసైడ్ అనేది ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ ఏ దేశం పాత్ర కూడా లేదు కదా. గాంబియా అయితే అసలు మా కాంటినెంట్ కానే కాదు, కాబట్టి ఇది మీరు ఫిర్యాదు స్వీకరించొద్దు అని చెప్పి మయన్మార్ చెప్పింది. కానీ ఫిర్యాదును స్వీకరించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫిర్యాదును స్వీకరించింది. మనుషులు చనిపోతున్నప్పుడు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు కంపల్సరీగా స్వీకరిస్తాము, ఇది నిబంధనలతో నిమిత్తం లేదని చెప్పి స్వీకరించింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు 9 నెలల్లో మీరు మాకు ఎంబడే వివరణ ఇవ్వాలి అని చెప్పి కోరింది ఐసీజే. నెదర్లాండ్స్లో ది హేగ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 అంగాల్లో ఇది కూడా ఒకటి ఐసీజే. అయితే మయన్మార్ 9 నెలల పాటు దీన్ని వాయిదా వేయడానికి కోరితే నిరాకరించింది. సో ఈ విధంగా మనకు ఐసీజేకు సంబంధించిన అంశం వార్తల్లో ఉన్నది. రైట్, ఇది 2వ అంశం మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ అనేది ఒకటి మనకు బయటకు వచ్చింది. వక్ఫ్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని విడుదల చేసింది. సో స్లేవరీ అంటే బానిసత్వంగా మనం చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్, సో మోడర్న్ స్లేవరీ 160 దేశాల్లో ఆధునిక బానిస వ్యవస్థ ఉన్నది అని చెప్తున్నది. సో మోడర్న్ స్లేవరీ అనే పదాన్ని వినియోగించింది. రేపొద్దున ఎగ్జామినేషన్లో వాట్ ఈజ్ మోడర్న్ స్లేవరీ అని అంటాడు, కాబట్టి ఈ టెర్మినాలజీని మనము గుర్తుంచుకోవాలి. సో ఆధునిక బానిసలుగా ఉన్నారు 160 దేశాల్లో అని చెప్పింది. అతి ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు అని కూడా చెప్పింది. మరి మోడర్న్ స్లేవరీ అంటే ఏంటి? Modern slavery refers to situations of exploitation that a person cannot refuses or leave because of threats, violence, coercion, deception or abuse of power. Right? So, ఆధునిక బానిస వ్యవస్థ అంటే ఏంటంటే, ఒక వ్యక్తితోటి పని చేయిస్తున్నారు. అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? సో ఏదో ఒక భయపడో లేదా హింసకు గురవుతానో లేదా ఇతర ఇబ్బందులకు గురవుతానో ఆ ఉద్యోగాన్ని వీడడం లేదు, బానిసలాగా పనిచేస్తున్నాడు అనమాట. రైట్, సో దీని మోడర్న్ స్లేవరీ. మరి గతంలో ఎట్లాంటి స్లేవరీ? సో నువ్వు బలవంతంగా నీతో పని చేస్తారు, వెట్టి చాకిరీ అంటాం కదా, అట్లా చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ఇది వదిలేసి వెళ్ళిపో, కానీ వదిలేసి వెళ్తే నువ్వు ఏదో ఒక ప్రభావానికి గురవుతావు అన్న ఒక పరిస్థితిని కల్పిస్తున్నారు. రైట్, అంటే నాకు భవిష్యత్తు ఉండదు, దీన్ని వదిలేస్తే నాకు ఇంకా భవిష్యత్తు ఉండదును, లేదా నాపైన దాడులు జరుగుతాయనో ఏదో ఒక భయంతో వాళ్ళు నెట్టుకొస్తూ ఉంటారు. దీన్నే మోడర్న్ స్లేవరీగా అభివర్ణించింది వక్ఫ్ ఫౌండేషన్. 160 దేశాల్లో ఇది ప్రివేల్ అయ్యున్నది అని చెప్పింది. అన్ని ఏ దేశం మినహాయింపు కాదు. G20 కంట్రీస్లోనే ఇండియా ఉందంట, అమెరికా ఉందంట, చైనా ఉందంట. సంఖ్యాపరంగా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారనమాట. So according to report, on any given day in 2021, as many as 50 million people were living in modern slavery. So వీళ్ళు గణించిన ఒక రోజు ఎంచుకొని గణించారు 2021లో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 మిలియన్ల మంది, 50 మిలియన్, కొన్ని దేశాలకు అంత జనాభా కూడా లేదు, అంతమంది ఆధునిక బానిసత్వ వ్యవస్థలో ఉన్నారు. మనము సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఎస్సే రాయాలి అనుకుంటున్నప్పుడు ఈ సంఖ్యను మనము ఉటంకించవచ్చు. సో మనకు ఎస్ఏ రేటింగ్లో సామాజిక ఆర్థిక అంశాలను కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ సమాచారాన్ని ఇటీవల విడుదల చేసిన వక్ఫ్ ఫౌండేషన్ ప్రకారం 50 మిలియన్ల మంది ఆధునిక బానిస వ్యవస్థల్లో బ్రతుకుతూ ఉన్నారు. వీరిని కూడా సామాజిక ఆర్థికంగా ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఇట్లాంటివి మనం అంటే క్వశ్చన్ను బట్టి ఆ ఎస్ఏని బట్టి మనం డైరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ద కంట్రీస్ హోస్టింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ మోడర్న్ స్లేవరీ అకౌంట్ ఫర్ G20కి సంబంధించిన 6 దేశాల్లోనే 50 మిలియన్లు ఎక్కువ మంది ఈ దేశాల్లో ఉన్నారు. ఎక్కడ? ఇండియా, చైనా, రష్యా, ఇండోనేషియా, తుర్కీయే, యుఎస్, అన్నీ కూడా G20 దేశాలే. రైట్, సో మరి G20లో మనకు 46 దేశాలు ఉంటాయి. అందరు అనుకుంటున్నట్టుగా 19 దేశాలు 20 దేశాలు కాదు, 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు, మొత్తం కలిసి మనకు 46 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇందులోనే ఎక్కువ మంది ఉన్నారనమాట. భారత్లో 11 మిలియన్ల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. భారతదేశంలో మొత్తం 50 మిలియన్లలో 11 మిలియన్లు భారత్లోనే ఉన్నారు, అంటే సుమారుగా 22% చెప్పుకోవచ్చు మనం. రైట్, సో మరి క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆర్టికల్ ప్రాహిబిట్స్ స్లేవరీ సిస్టమ్ ఇన్ ఇండియా? భారతదేశంలో బానిస వ్యవస్థను నిర్మూలించే ఆర్టికల్స్ ఏమంటే ఆర్టికల్ 23 ఉన్నది. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 23 బేగార్ అన్న పదాన్ని వినియోగించినారు. సో ఎట్టి పరిస్థితులలో బానిస వ్యవస్థ నుంచి విముక్తి పొందడమే ఒక ప్రాథమిక హక్కుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 24 మనకు ఇది చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తుంది. జూన్ 12వ తేదీ మనకు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఈరోజు జూన్ 14 కదా, జూన్ 12 కూడా గుర్తుపెట్టుకోండి.
మరి ఇన్ విచ్ ఇయర్ ఇండియా రాటిఫైడ్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ద మినిమం ఏజ్ కన్వెన్షన్. సో కనీస ఏజ్ కన్వెన్షన్ సంబంధించి భారతదేశం ఎప్పుడు చేసిందంటే యాక్చువల్గా 2 ఉంటాయి దాంట్లో. 1973లో ఒకటి రాటిఫై చేయడం అంటే ILO కొన్ని చట్టాలు తెచ్చింది మినిమం ఏజ్కు సంబంధించి. రాటిఫై చేయడం అంటే మన దేశ పార్లమెంట్ ఒప్పుకోవడం. మంత్రులు వెళ్ళి ఏ దేశంలో అంగీకార పత్రాలపై సంతకం చేసి వస్తే అప్పుడు అమలు కాదు, మన పార్లమెంట్ ఒప్పుకోవాలి, వాళ్ళు వచ్చి వివరించాలి. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కుదిరింది. భారత ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీ, అప్పుడు ప్రధానమంత్రి ఆయన్ని, ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి, ఆయన వెళ్ళి సంతకం చేశాడు. ఎంబడే అమల్లోకి రాలేదు, వచ్చి పార్లమెంట్లో చెప్పాడు నేను ప్యారిస్కి వెళ్ళాను, అక్కడ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం పర్యావరణాన్ని మేలు చేయడానికి, మీ అందరూ అంగీకరిస్తే అమలు చేద్దాం, అది మనకు మంచిది, మన ప్రజలకు మంచిది, ఈ విశ్వానికే మంచిది అని చెప్పారు. అది మంచిది కాబట్టి అందరు అంగీకరించినారు. సో ఆ విధంగా అన్నమాట మన పార్లమెంట్ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఎప్పుడు ఒప్పుకుంది అని అంటే 1973లో ఒకటి, 1999లో ఒకటి రాటిఫై చేసింది. మరి భారతదేశం ఇండియా మేడ్ బాండెడ్ లేబర్ యాక్ట్ ఎప్పుడు చేసింది అంటే బానిసత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చట్టం చేసింది అంటే 1976లో చేసింది. 1976లో ఈ చట్టం అనేది చేసింది. సో ఈ పర్టికులర్ అంశం నుంచి ఈ కోణాల్లో మనకు క్వశ్చన్ రావచ్చు. సో ఓకే, గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్. మరి మనం జనరల్ ఎస్ఏలో కానీ సామాజిక ఆర్థిక పరిస్థితులలో కానీ సమాజం 2 తెలుగు రాష్ట్రాల్లో సొసైటీ ఉన్నది, అక్కడ కూడా వినియోగించుకోవచ్చు ఈ సమాచారాన్ని. సో మరి ఎప్పుడెప్పుడు చట్టాలు చేసింది, చట్టాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అన్న సమీక్షలో కూడా చూడవచ్చు. సో భారతదేశం ఎప్పుడో 76లో రాటిఫై చేసింది, 73లో ఒకటి చేసింది, 99లో ఒకటి చేసింది. అయినా 11 మిలియన్ల మంది లెక్క తెలియదు 2021. అంటే చట్టాల అమలు ఎంత వైఫల్యమో ఉందో అని చెప్పి రాయొచ్చు. గవర్నెన్స్ అనే దాంట్లో తులాత్మక అధ్యయనంగా ఏదైనా అంశాన్ని చేయమన్నప్పుడు ఈ సమాచారాన్ని మనం వినియోగించుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం చెప్పే క్లాస్ అన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటాయి. గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు. సో ఆ స్థాయిలో కంటెంట్ అనేది మీకు అమిగోస్ 21st Century IAS అందిస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, ఇతర ఆస్పిరెంట్స్ కూడా దయచేసి షేర్ చేయండి. సో తెలుగు లైక్ ఇంగ్లీష్ ఇక్కడ కనబడుతున్న, తెలుగులో ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో మంచి కంటెంట్ మీకు అమిగోస్ 21st Century IAS అందిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి జతన్ అనే ఒక కార్యక్రమం. సో భారతదేశం ఒక అవగాహన ఒప్పందం, అంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఉంటుంది అది. నెక్స్ట్ యూనియన్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక శాఖ. ఈ 2 ఒక ఒప్పందానికి కూర్చుకున్నాయి. దేనికోసం? 3D డిజిటలైజేషన్ ఆఫ్ ఆల్ మ్యూజియంస్. సో దేశంలోని అన్ని మ్యూజియంలను 3D పద్ధతిలోకి తీసుకొస్తే ఏమవుతుంది? సో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది, విజిటర్ సంఖ్య పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో చాలా మేలు జరుగుతుంది అన్నమాట. మ్యూజియంలలో 3D ఎఫెక్ట్స్ తీసుకొని వస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. దీన్ని జతన్ అనే పేరుతో పిలుస్తున్నారన్నమాట. విర్చువల్ మ్యూజియం బిల్డర్ సాఫ్ట్వేర్ త్రూ 3D స్కానింగ్. సో ఈ జతన్ అనేది నిజం చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు డెవలప్ చేసి మనకు కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అప్పగిస్తారు. మరి ప్రారంభంలో ఏ మ్యూజియంలో చేస్తున్నారంటే మనకు సాలార్జంగ్ మ్యూజియం, హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం, అలహాబాద్ మ్యూజియం ప్రయాగ్రాజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ మ్యూజియం అండ్ ద విక్టోరియన్ మెమోరియల్ హాల్ కోల్కతాలో, అండ్ ద నేషనల్ మ్యూజియం అండ్ ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ న్యూఢిల్లీ. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనకు దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు. రైట్. సో ఇవి మనకు June 14 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో తాజా సంఘటనలతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.